హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను చూపిస్తాను గ్రీన్ ముంగా దాల్. అది 2 సార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను దీంట్లోనే బెండకాయ ఉంది కదా, బెండకాయ వేసి నేను కర్రీ చేస్తా ఉన్నా. చూడండి, 4 విజిల్ అవ్వాలి. శనగపిండి వేసి వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అనేక ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అది ఉడుకైనాక ఆవాలు, జీలకర్ర, అనేక ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను వచ్చి ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. నేను చూపిస్తాను పదార్థాలు వేసుకుంటా ఉన్నాను. చూడండి, ఆనియన్ ఉంది కదా, ఆనియన్ కట్ చేసుకొని కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, అనేక గార్లిక్ పేస్ట్, అల్లం ఉల్లి పేస్ట్ అంటల్లా అది వేసుకున్న తర్వాత నేను వచ్చేసి బెండకాయ ఉంది కదా, లేడీ ఫింగర్స్ అది వేసుకున్నాను ఫ్రెండ్స్. అది నేను ఫస్ట్ టమాటాలు వేసుకొని ఇది వేసుకున్నాను అనుకో, అది వచ్చేసి సాఫ్ట్ అవుతుంది. అందుకని నేను బెండకాయలు వేసుకొని తర్వాత నేను టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాను గరం మసాలా, చిల్లీ పౌడర్, పసుపు, కొరిండర్ పౌడర్, మరి సాల్ట్ అన్నీ మొత్తం ఒకేసారి వేసుకొని ఈ శనగపిండి కలుపుకున్నానే వాటర్ పోసుకొని అది వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక గ్లాస్ నీళ్ళు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ పోసుకున్నాను. బాగా మిక్స్ చేసిన చాలా బాగుంటుంది. చూడండి, అంతలోకే పెసలు ఉడికింది. అది చూడండి మెత్తగా అయింది. నేను వచ్చేసి అది ఎనపను. డైరెక్ట్‌గానే నేను అట్లే ప్యాన్‌లోనే ఏసుకుంటాను. ఇట్లా ఏసుకుంటే ఎంత బావుంటది చపాతీలోకి, పూరీలకి, ముద్దకి, అన్నంకి. లాస్ట్‌లో వచ్చేసి నేను వచ్చేసి సాంబార్ పౌడర్ ఉంది. సాంబార్ పౌడర్ నేను ఏసుకొనేసి బాగా మిక్స్ చేసిన. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బావుంటదో